హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్గా సింపుల్గా వెజిటేబుల్ పులావ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇలాగా చెక్క, లవంగము, బిర్యానీ ఆకు, ఇలాచీని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ అలాగే కొంచెం కరివేపాకును కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్నది క్యాప్సికమ్ క్యూబ్స్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు మనం బాగా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ క్యారెట్, బీన్స్, క్యాప్సికము, ఆలుగడ్డ అనేది తీసుకున్నాను. మీ దగ్గర ఏం అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ను తీసుకోవచ్చు. నేను ఎక్కువగానే వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఒకసారి అంతా కలిసేటట్టుగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగా ఒకసారి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న 1 కప్పు దాకా బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం వేయించుకున్నాక రైస్ని ఇందులోకి 1 కప్పు బియ్యానికి 2 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సోంపు యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. కారానికి తగ్గట్టుగా 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా నేను ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పు, అలాగే 2-3 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అంతే కలిసేటట్టుగా ఇలా బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి 2 విజిల్స్ తర్వాత నెమ్మదిగా ఇలా ఓపెన్ చేసుకునేసి నెమ్మదిగా అంతా కలుపుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.